కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీలో 2000 రూపాయల బహుమతి పొందిన నాగాభట్ల సింధు మిహిర గారి కథ బతుకు విలువ. ఈ కథ ఏప్రిల్ 2020వ సంవత్సరపు విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళదాం. రోజులాగా గడియారం నిద్ర లేపలేదు. ఒకటే తలుపు చప్పుడు. లేచి గడియారం కేసి చూశాను. అమ్మో, ఈరోజు లేట్ అయింది, మొద్దు నిద్ర అనుకున్నాను. అనిల్ గాఢ నిద్రలో ఉన్నాడు. బయటకు వచ్చి పక్క గదిలోకి చూశాను. సుధీర్ కూడా మంచి నిద్రలో ఉన్నాడు. షూ కూడా తీయలేదు. తను ఎప్పుడొచ్చాడో కూడా తెలియదు. కిటికీలు తెరిచి ఉన్నా ఘాటువాసన ఇంకా పూర్తిగా పోలేదు. ఏదేమైనా బార్లా వదిలేయకుండా తలుపులు వేసి వచ్చాడు. సంతోషం. గబగబా వెళ్ళి తలుపు తీశాను. రాము ఆయాసంతో రొప్పుతున్నాడు. పరిగెత్తుకుని వచ్చాడని అర్థమైంది. రాము వీధి చివర ఉండే స్వరూప పెద్ద కొడుకు. ఏమైందిరా అని అడిగాను. మల్లెమ్మత్త చనిపోయింది, ఇందాకే అమ్మ నీకు చెప్పమంది. ఒళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. గుండె వేగం పెరిగింది. నన్ను నేను నిగ్రహించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఏమైంది అసలు అని అడుగుదామనుకున్నాను. కాని వాడి వయసుకి ఏమర్థమవుతుందిలే అని అడగలేదు. సర్లే, వస్తున్నానని చెప్పు అని వాడిని పంపి లోపలికి వచ్చాను. మనసంతా ఏదో వెలితి. ఉక్కులా ఉండే మనిషి ఇంత హఠాత్తుగా ఏమై ఉంటుంది? తనకు గుండె జబ్బు ఉందని ఒకసారి చెప్పింది. పాపం, వెంటనే వెళ్ళి చూడాలి. గబగబా మొహం కడుక్కుని అల్మారాలోంచి కొంచెం వెలిసిన చీర తీసుకున్నాను. అది మల్లెమ్మత్త నాకు ఇచ్చింది కాబట్టి అది కట్టుకోవడమే సరి అనిపించింది. మల్లెమ్మత్త ఈ వీధికొచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఎవరైనా నన్ను నా జీవితం గురించి అడిగితే మల్లెమ్మత్తకు ముందు, మల్లెమ్మత్తని కలిశాకనే చెప్పాలనేటంతగా జీవితాన్ని మార్చేసిందామె. వచ్చిన కొత్తలో ఆమె మాటల ధోరణి, మొరటుతనం నాకు అస్సలు నచ్చేవి కాదు. కేవలం కుళాయి దగ్గర పరిచయమే. అసలు ఆమెని పిలవడమే నచ్చేది కాదు. కాకపోతే పక్కింట్లో ఉండే గీత ఆమెని అత్తా అని పిలిచేది. కొన్నాళ్లకి నాకు అలా పిలవక తప్పలేదు. మల్లెమ్మత్త నా జీవితంలోకి అడుగు పెట్టేనాటికి నా బతుకు ఏ గమ్యమూ లేని, ఏమీ అర్థం కాని గజిబిజి ప్రహేళికలా ఉంది. అలాంటి సమయంలో వచ్చింది మల్లెమ్మత్త. హడావుడిగా చీర కట్టుకోవడం పూర్తి చేశాను. సుధీర్ను నిద్ర లేపాలి. లేపాలా వద్దా? లేపితే నిద్ర పాడైందని కోప్పడతాడు. వదిలేస్తే చెప్పకుండా వెళ్ళిపోయావని కోపం. ఏం చేసినా తంటానే. అయితే ఏదీ ఆలోచించే పరిస్థితి లేదు. మల్లెమ్మత్త ఈ వీధిలోకి రావడానికి సరిగ్గా 10 రోజుల ముందు మా ఇంటికి కుడివైపు 4గో ఇంట్లో ఉండే వనజ ఎవరో ఆటో డ్రైవర్తో లేచిపోవడం పెద్ద సంచలనమైంది. ముక్కున వేలేసుకున్నవాళ్లు కొందరైతే ఎప్పుడో అనుకున్నాం అన్నవాళ్లు కొందరు. మంచి పని చేసింది అని కొందరి తీర్మానం. వాళ్లలా అనుకోవడం వెనుక కారణం లేకపోలేదు. వనజ భర్త పచ్చి తాగుబోతూ, తిరుగుబోతూ. అసలు కుటుంబంపై ప్రేమంటూ ఏమీ లేదు. భరించి భరించి విసిగి వేసారి చివరకు వెళ్ళిపోయింది వనజ. వెళుతూ వెళుతూ తన 2 ఏళ్ల బాబుని కూడా తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఆ వీధిలో తలెత్తుకోలేక భర్త వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆ సంఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది. 2 ప్రశ్నలు, 2 సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలు నా ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితి. మొదటిది, నేను ఎందుకలా చేయకూడదు? నాకేం తక్కువ? ఆ మాటకొస్తే వనజ కన్నా కాదు, ఈ వీధిలో అందరికన్నా నేనే అందగత్తెని. నా మీద కళ్ళు ఉన్నవాళ్ళు, కుళ్ళు ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక తన భర్త సుధీర్ వనజ మొగుడి కన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడు. తాగుబోతు మాత్రమే కాదు,
అనుమానం కూడా ఎక్కువే. అసలు నేను గడప బయట కాలు పెడితే చాలు 100 సందేహాలు అతనికి. అనిల్ పుట్టినప్పుడు 100 సార్లు చూశాడు తన పోలిక కాదా అని. అదంతా ఒక ఎత్తు. తనకు వచ్చే దాంట్లో ఇంటికి తెచ్చేది సగం. అందులో సగం మళ్ళీ తన తాగుడికే సరిపోతుంది. అందుకే నాది ఎదుగు బొదుగు లేని జీవితం అయింది. అంతేకాదు, అనిల్పై అతని ప్రభావం పడకుండా చూడటం కూడా నాకు పెద్ద పనే. ఎవరికీ చెప్పుకోలేక, చుట్టూ ఉన్నవాళ్ల సానుభూతి భరించలేక నేను పడ్డ బాధ వర్ణనాతీతం. రెండో సమస్య ఇంకా దారుణం. వనజ వెళ్ళిపోయాక సుధీర్ అనుమానం జబ్బు ఇంకా పెరిగిపోయింది. తనే కాదు, చుట్టుపక్కల కొంతమంది కూడా తరువాత నువ్వే అన్నట్టు చూడటం నాకు ఇప్పటికీ గుర్తు. వాళ్ల ఆలోచనల్లో తప్పులేదు. మా వీధిలో వనజ మొగుడు సుధీర్ తప్ప మిగతా మగవాళ్లందరూ బాగానే ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలే అన్నీ. కానీ చెడు అలవాట్లకు బానిస అయిన వాళ్ళు ఎవరూ లేరు. చిన్న చిన్న సమస్యలు తప్ప వాళ్ల జీవితాలు బాగానే సాగిపోతున్నాయి. ఇప్పుడు వనజ కథ అందరి చూపు నా వైపు తిప్పింది. వాళ్లే ఏంటి, నేనే ఆలోచనలో పడిపోయాను. ఏం చేయాలో తెలియక ఆలోచనలతో మనసు పిచ్చెక్కిపోయేది. అలాంటప్పుడు మల్లెమ్మత్త వచ్చింది నా జీవితంలోకి. సుధీర్ను లేపకూడదని నిర్ణయించుకున్నాను. అనిల్ పడిపోకుండా తలగడ అడ్డుపెట్టి వీధి తలుపులు జారపెట్టి బయటపడ్డాను. ఈలోగా పక్కింట్లో శాంతి పిలిచింది. తనకు కూడా మల్లెమ్మత్త అంటే ప్రాణం. ఒక్క నిమిషం ఉండు, నేను వస్తున్నా అంది. సరే అని తుంపర పడుతుండటంతో వాళ్ల ఇంటి చూరు కింద నిల్చున్నాను. పక్కనే కుళాయి. అక్కడే మల్లెమ్మత్త నాకు మొదటిసారి పరిచయమైంది. కానీ వనజ బిడ్డను కూడా తీసుకెళ్ళి మంచి పని చేసింది. అయినా తాగుబోతు మనిషితో ఎంతకాలం ఉంటుంది అని శాంతికి చెబుతోంది మల్లెమ్మత్త. నేను విని ఆశ్చర్యపోయాను. ఎంతో పరిచయం ఉన్న మేమే వనజ గురించి గట్టిగా మాట్లాడుకునేవాళ్లం కాదు. ఏంటి ఇంతలా మాట్లాడేస్తోంది అనుకున్నాను. ఆమె కంఠంలో కఠినత్వం నాకేమాత్రం నచ్చలేదు. నిన్నగాక మొన్న వచ్చి ఇంత అవసరమా అనేది నా ఆలోచన. అంతేనా, ఆమె కుంకుమ బొట్టు చూసి పుణిస్త్రీ అనుకున్నాను. సుధ చెప్పేదాకా తెలియలేదు ఆమెకు భర్త లేడని. కాని ఆమె విధవలా అనిపించలేదు. అలా కొన్ని రోజుల వరకు ఆమె నేను మాట్లాడుకున్నది లేదు. ఒకరోజు నాకు ఒంట్లో బాగుండక ఉదయం లేవలేకపోయాను. నీళ్లు పట్టుకోలేదు. కానీ ఉదయాన్నే తలుపు తీసేసరికి నీళ్ల బిందెలు నింపి గుమ్మం ముందు పెట్టి ఉన్నాయి. మల్లెమ్మగారే తెచ్చిందని శాంతి చెప్పింది. తరువాత కలిసినప్పుడు, అయ్యో మీరు ఎందుకు తెచ్చారు అన్నాను మొహమాటానికి. ముండమోపిని తెచ్చానని ఏమీ అనుకోకు. ఉదయాన్నే తలుపు కొట్టడం ఎందుకని బయటే పెట్టేశాను అందావిడ. నాకు అర్థమైంది. ఆమె పక్కవాళ్ల గురించి కాదు, తన గురించి కూడా అలాగే మాట్లాడుతుంది. ఆమె మాటల సరళే అంత. నాకెందుకో ఆమెపై మొదటిసారి అభిమానం కలిగింది. బహుశా తనని తాను తక్కువ చేసుకునే వాళ్లతో స్నేహం చేయటం చాలా సులభం అనుకుంటాను. ఎందుకంటే వాళ్ల గొప్పలు వినాల్సిన బాధ ఉండదు. మనం పొరపాటున ఒక్క మాట అన్నా పట్టించుకోరు. లోపల కూర్చోకపోయావా, ఆలస్యం చేశాను, సారీ అంటూ నా చెయ్యి పట్టుకుంది శాంతి. తిరిగి బయలుదేరాం. మొదట్లో ఎప్పుడు మల్లెమ్మత్త వనజ గురించి మాట్లాడినా విషయాన్ని నా వైపు తీసుకువస్తుందని అనుమానం ఉండేది. ఒకవేళ నా గురించి మాట్లాడితే సమాధానం చెప్పాలని అనుకునేదాన్ని. నా సమాధానం అందరికీ తెలియాలని అనుకునేదాన్ని. కానీ మల్లెమ్మత్త నాకు ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒకసారి సుధీర్ 2 రోజులు ఇంటి దగ్గర లేడు. అప్పుడు శాంతి నన్ను మల్లెమ్మత్త ఇంటికి తీసుకెళ్ళింది. ఆవిడ ఇల్లు నాకొక అద్భుతంగా అనిపించింది. చాలా శుభ్రంగా ఉంది. కంచాలు, గిన్నెలు, పాత్రలు అన్నీ శుభ్రంగా కడిగి బోర్లించి ఉన్నాయి. వృద్ధాప్యంలోనూ ఆమెకున్న ఓపికను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. తీరిగ్గా కూర్చుని కాళ్ళు జాపుకుని జీడిపప్పు తింటోంది. నేతిలో వేయించిన జీడిపప్పు చాలా బావుంటుంది, తినండి అని
మా ఇద్దరికీ 2 ప్లేట్లలో వేసి ఇచ్చింది. తరువాత ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసి మా ఇద్దరికీ గ్లాసుల్లో పోసి ఇచ్చింది. ఆయన పోయినా ఆయన కొన్న ఫ్రిడ్జ్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తోంది నవ్వుతూ అంది. నాకేం అనాలో తోచలేదు. శాంతి మాత్రం అంది, ప్రేమతో కొన్నది కదా అత్తా, అలాగే ఉంటుంది. ప్రేమ పాడా, ఆయనది మందుల షాపు, ఇంజెక్షన్లు దాచడానికి కొన్నారు అంతే. ఏదైనా మీకు ఉపయోగపడింది అంతే కదా. నేను సర్దేశాను. ఒక రకంగా ఆమె జీవితం చాలా గొప్పగా అనిపించింది నాకు. ఆమె చాలా అదృష్టవంతురాలు అనిపించింది. పక్క ఊరిలో ఆమెకు 2 ఎకరాల వరి పొలం ఉంది. ఆమె తమ్ముడు అవి చూసుకుంటాడు. ప్రతి ఏడూ డబ్బు ఇస్తుంటాడు. ఆమె చెల్లెలిది కూడా హైదరాబాదులో ఉద్యోగం. ఆమె కూడా ఎంతో కొంత డబ్బు ప్రతి నెలా పంపుతూనే ఉంటుంది. అందుకే ఈమె విలాసంగా ఉండగలుగుతోంది. నాకైతే కాస్త అసూయ కూడా కలిగింది. బీరువాలో ఉన్న ఆభరణాలు, చీరలు అన్నీ చూపించింది. ఈమెకెందుకు ఇవన్నీ అనిపించింది మనసుకి. ఏంటి, ఈ ముసలిదానికి ఎందుకు ఇవన్నీ అనుకుంటున్నారా? ముసిముసిగా నవ్వుతూ అనేసరికి అదిరిపడ్డాను. కానీ తొట్టుపాటు కనిపించనీయలేదు. చిచి, అదేంటండి, ఎవరిష్టం వాళ్లది అంది శాంతి. వచ్చే నెలలో నా తమ్ముడి కొడుకు పెళ్ళి, అందుకే ఇదిగో ఈ చీరలు కొన్నాను అని చూపించింది. చాలా బాగున్నాయి, మీ సెలక్షన్ చాలా బాగుంది. నిజంగానే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆమె మమ్మల్ని తక్కువ చేయడానికే ఇవన్నీ చూపిస్తోందా అని సందేహం మాత్రం ఉంది. దారిలో అదే అన్నాను శాంతితో. ఛీ, అదేం లేదు అంది. మల్లెమ్మత్త ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు. అంతటా విషాద వాతావరణం. అందరిలోనూ బాధ ఉంది. ఆమెతో మాకున్న బంధం అలాంటిది. ఇంకా బంధువులు వచ్చినట్లు లేదు. ఏ బాధ లేదట. 4 గంటలకి పక్కింటి అనసూయని పిలిచి కొంచెం తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ ఇమ్మని అడిగిందట. అనసూయ తెచ్చేలోపు కింద పడిపోయింది ఎవరో చెబుతున్నారు. నన్ను ఎన్నోసార్లు ఓదార్చిన మల్లెమ్మత్త ఇక లేదనే నిజం మనసు అసలు ఒప్పుకునేట్టు లేదు. మొదట్లో ఒకసారి ఆమె మా ఇంటికి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సుధీర్ ఏదో విషయంలో నన్ను కొట్టబోతున్నాడు. ఓయ్, ఏంటది? గుమ్మం నుంచే చూసి గట్టిగా అరిచింది ఆమె. ఒక్కసారి ఇద్దరం స్తబ్దుగా నిలబడిపోయాం. ఏందయ్యా అది, ఆడదాన్ని కొట్టడం? ఇదేం మగతనం అంది. నాకు చాలా భయమేసింది, ఎంత గొడవ అవుతుందో అని. కానీ సుధీర్ ఏం మాట్లాడలేదు. వీధిన పడటం పెద్దగా నచ్చలేదేమో. కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. నాకు ఆమె మీద కోప్పడాలో లేదా కృతజ్ఞతలు తెలుపాలో అర్థం కాలేదు. కానీ నా ఫీలింగ్స్తో సంబంధం లేనట్టు ఆమె దగ్గరకొచ్చి నా భుజం మీద చెయ్యి వేసింది. ఆ స్పర్శలో ఏదో ప్రేమ, అభిమానం. పెళ్ళైన 5 ఏళ్లలో నా వెనుక ఒకరున్నారనే ధైర్యం మొదటిసారి. అందుకే ఆమెనేమీ అనలేకపోయాను. ఆమె చెయ్యి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. కాసేపు ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. బాధలేని జీవితాన్ని, కెరటాలు లేని సముద్రాన్ని ఊహించలేం, ఊరుకో. అప్పటికి ఆ మాటే కొండంత ఊరట. మల్లెమ్మత్త గతం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఒకరోజు శాంతి ఇంట్లో పేరంటంలో వనజ గురించి మాట్లాడుకుంటూ ఉండగా, కేవలం భర్తకి సంపాదన లేకపోవడం వల్లే వనజ వెళ్ళిపోయింది అని తేల్చేసింది అనసూయ. అవసరం కోసం ప్రేమించేవాళ్లు కొందరు, ప్రేమ కోసం అవసరం అయ్యేది కొందరు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి మనకి ఒక జీవితకాలం సరిపోదు అన్న మల్లెమ్మత్త మాటలు అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. నేను మాత్రం భర్తని ప్రేమిస్తున్నాను, డబ్బు సమస్య కాదు ఒకసారి మనసులో అనుకున్నాను. తర్వాత మల్లెమ్మత్త గురించి శాంతి చెప్పింది. ఆమె అసలు పేరు మల్లికట. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే తనే అందరింట్లో పనిచేస్తూ తమ్ముణ్ణి, చెల్లెల్ని చదివించింది. తర్వాత అదే ఊరిలో కొంచెం ఆస్తిపరుడైన శివరావుకి 2వ పెళ్లిగా మల్లికను ఇచ్చి చేశారు ఆమె పెదనాన్నలు. వాళ్ల దృష్టిలో అది తన అదృష్టం. కానీ ఎప్పుడూ సంపాదన తప్ప ప్రేమాభిమానాలు తెలియని జీవితం అతనిది. అతను ఏడాదికి 1-2 సార్లు ఇంటికి వచ్చేవాడు, అంతే.
వాళ్ళకి ఓ బాబు పుట్టాడు. 3 ఏళ్లు ఆ బాబును చూసుకుంటూ గడిపేసింది ఆమె. ఇంతలో ఆ కుర్రాడు కూడా చనిపోయాడు. అప్పుడు కూడా అతను ఇంటికి వచ్చింది లేదు. ఇంకో 5 ఏళ్లకు అతను కూడా ప్రమాదంలో చనిపోయాడు. అలా ఒంటరిదయిందామె. ఇక పెంచిందన్న అభిమానంతో తమ్ముడు, చెల్లి ఈరోజు ఆమెకు తోడయ్యారు. స్వతహాగా స్వేచ్ఛాభావాలు కలిగినది కావటం వల్ల ఆమె వాళ్ళింట్లో ఇమడలేకపోయింది. అందుకే 20 ఏళ్లుగా వేరుగానే ఉంటోంది. ఎక్కడున్నా నలుగురితో కలిసిపోవటం ఆమె లక్షణం. ఆమె గతం విన్నాక నోట మాట రాలేదు. ఇంత బడబాగ్ని దాచుకుని ఆమె ఎలా అంత ప్రశాంతంగా ఉండగలుగుతోంది? ఆమె బాధామయ గతం తాలూకు జ్ఞాపకాల కుంపటి ఆమెను ఎందుకు కాల్చేయట్లేదు? అదే అడిగేశాను ఒకసారి. ఆమె చిన్నగా నవ్వి, బాధల్ని ఓర్చుకోవడం గొప్ప కాదు, బాధల్ని గుర్తించలేకపోవడం గొప్ప అంది. నీ మాటలన్నీ అలాగే ఉంటాయి అత్తా, అర్థం కావు అన్నాను. జరిగిపోయిన దాన్ని తలుచుకుని చేసేదేమీ లేదు, వదిలేయి, ఇందా ఈ పల్లీలు తిను అని నోరెళ్లబెట్టిన నా చేతిలో కొన్ని వేసింది. మరో రోజు ధైర్యం చేసి ఆమెను అడిగేశాను, నేను ఉండనా అత్తా, లేక వనజలాగా వెళ్ళిపోనా? నేను అడిగేది తప్పని నాకు తెలుసు. కాని ఆమె దగ్గర దాచడానికి ఏమీ లేదు. పైగా నాకీ ధైర్యాన్ని ఇచ్చింది తనే. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది సీత. నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో. కానీ వెళ్ళాక నీ జీవితం బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలవా? నా దగ్గర సమాధానం లేదు. సుఖాలే కాదు, కొన్నిసార్లు విలువలు, బంధాలు కూడా ముఖ్యం. నీ భర్త చెడునీడ పడకుండా నీ కొడుకును పెంచుకో, అది చాలు. వాడే నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. అత్త చెప్పింది అక్షర సత్యం అనిపించింది. బంధాన్ని తెంచుకోవడం చాలా సులభం, కానీ నిలబెట్టుకోవడం కష్టం. మరోసారి ఈ ఆలోచన మనసులోకి రానివ్వకూడదు అనుకున్నాను. అది మొదలు నా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకి పరిష్కారం మల్లెమ్మత్తే. ప్రతి ఓటమిలోనూ బాసట ఆమె. నా కష్టాలన్నీ ఆమె పలకరింపు ముందు ఎడారిలో చినుకుల్లా ఆవిరైపోయాయి. నా సమస్యలన్నీ ఆమె చిరునవ్వు ముందు ఉదయపు చీకటిలా కరిగిపోయాయి. ఆమె ఉందన్న భరోసా నా జీవితాన్ని మార్చేసింది. సీతా, కొంచెం జరుగు. శాంతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. ఎదురుగా కారు ఆగింది. మల్లెమ్మత్త తమ్ముడు, చెల్లి కారు దిగి వస్తున్నారు. నేను దూరంగా వెళ్ళిపోయాను. అందరూ వెళ్ళి ఆమె భౌతిక కాయాన్ని చూసి వస్తున్నారు. కానీ నాకు మాత్రం చూడాలని లేదు. ఎందుకంటే ఆమె బతికే ఉండాలి, ఎప్పటికీ. నాలో నేనే అనుకున్నాను. ఇంతలో ఎదురుగా మల్లెమ్మత్త నిల్చున్నట్లు అనిపించింది. నన్ను చూసి నవ్వుతోంది. నేను నవ్వాను. ఆమె ఎప్పుడూ అలాగే నాతోనే ఉండాలి. అదే కావాలి నాకు. బాధపడకు సీతా, జరిగిపోయిన వాటిని మనం మార్చలేం. నువ్వు రేపటి గురించి ఆలోచించు. నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాననుకో. నీ జీవితంలో కష్టాలు చాలా చిన్నవి, వాటిని మరిచిపో. నా భుజంపై వేసిన ఆమె చేతిని పట్టుకుని అలాగే ఉండిపోయాను. ఆమె ఇచ్చిన ధైర్యం నాలో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అదండి ఈ వారం కథ. రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019 సంవత్సరపు కథల పోటీల్లో 2000 రూపాయలు పొందిన నాగభట్ల సింధు మిహిర గారి కథ బతుకు విలువ. ఈ కథను పంచుకున్న సాహితీ మిత్రులు వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు. అలాగే అడిగిన వెంటనే ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత్రి నాగభట్ల సింధు మిహిర గారికి కథాభారతి శ్రోతల తరపున వందనాలు తెలుపుకుంటూ, బహుమతిని ఆర్జించిన వారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.